మీకు ఆంజనేయ స్వామికి ఇంకా శనిదేవుడికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? శనిదేవుడికి నువ్వుల నూనెతో ఎందుకు అభిషేకిస్తారు? అంతేకాదు శనిదేవుడు ఆంజనేయ స్వామికి ఒక వరం ఇచ్చారు. అదేంటో తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కేజీఎఫ్. ఈ సంఘటన రామాయణం కంటే ముందు మొదలైంది. బ్రహ్మదేవుడి దగ్గర నుండి వరం పొందిన రావణాసురుడు దేవతల్ని మరియు నవగ్రహాల్ని అధీనంలో పెట్టుకోవాలని చూశాడు. కానీ ఎంత ప్రయత్నించినా రావణాసురుడు అనుకున్న పనులు జరగడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో అని తన దివ్య దృష్టితో చూసిన రావణాసురుడు వీటంతటికీ కారణం శనిదేవుడని తెలుసుకున్నాడు. అహంకారంతో రగులుతున్న రావణాసురుడు శనిదేవుణ్ణి ఓడించి గాయాలతో ఉన్న శనిదేవుడిని గొలుసులతో కట్టేసి లంకలో ఉన్న కారాగారంలో బంధించాడు. కొంతకాలానికి సీతమ్మను వెతుక్కుంటూ లంకకి చేరిన హనుమ తన తోకకి అంటించిన నిప్పు సాయంతో లంకని తగలబెట్టేస్తున్నాడు. ఆ క్రమంలో పక్కనే ఉన్న కారాగారం వద్దకు వెళ్ళాడు. అక్కడ ఎందరో ఉన్నప్పటికీ శక్తి క్షీణించి గొప్ప తేజస్సుతో ఉన్న ఒక వ్యక్తిని చూశాడు. దగ్గరకు వెళ్లి, అయ్యా, మీరెవరు అని అడిగాడు. నేను శనిదేవుడను, రావణాసురుడు నన్ను ఇక్కడ బంధించాడని చెప్పాడు. వెంటనే హనుమ శనిదేవుడికి నమస్కరించి గొలుసులు తెంపి బయటికి తీసుకుని వచ్చాడు. శనిదేవుడి ఒంటి మీద ఉన్న గాయాలు చూసి పక్కనే ఉన్న వనంలో నుంచి నువ్వులు తెచ్చి తన పిడికిల బలంతో గట్టిగా నొక్కాడు. అప్పుడు ఆ నువ్వుల గింజల నుండి వచ్చిన నూనెని శనిదేవుడి గాయాల మీద రాశాడు. శనిదేవుడికి మళ్ళీ శక్తి తిరిగి వచ్చింది. తన గాయాలు కూడా మానిపోయాయి. హనుమంతుడి భక్తి, సేవ, కరుణ చూసి శనిదేవుడు చాలా సంతోషించాడు. శనిదేవుడు చాలా సంతోషంగా, హనుమ, నేను నీకు ఒక వరం ఇస్తున్నాను. నిన్ను నమ్మి నీ నామం జపించిన వాళ్ళకి గాని, నాకు ఈ నువ్వుల నూనెతో అభిషేకం చేసిన వారికి గాని నా నుండి ఎటువంటి ప్రభావం ఉండదు. వాళ్ళ జీవితంలో శని బాధలు ఉండవు అని చెప్పాడు. అందుకే మనం శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకిస్తాం. హనుమ కూడా శనిదేవుడి గుళ్ళో కనిపిస్తారు. మీకు ఈ విషయం ముందే తెలుసా? అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.